హాయ్, వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. దిస్ ఇస్ శ్వేత. ఇవాళ ఒక జనరల్ టాపిక్ మాట్లాడుకుందామండి. ఢిల్లీలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. లాస్ట్ డేట్ 13th లోపు మా అవి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవి రిజాల్వ్ చేయకపోతే ఢిల్లీని ముట్టడిస్తాము అని బెదిరించారు. దే హ్యావ్ కమ్ టు ఢిల్లీ వచ్చేసారు. చాలామంది ఫార్మర్స్ ఫ్రమ్ పంజాబ్, హర్యానా స్టేట్స్ నుంచి, ఉత్తరప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చేసి ఢిల్లీని మొత్తం అష్టదిగ్బంధనం చేసేస్తాము అని, ప్రీవియస్గా 2021లో ఏవైతే జరిగినాయో అలా చేయాలి అని ఒక యాక్షన్ ప్లాన్తో వాళ్ళైతే దిగడం జరిగింది. సో వెన్ వీ అబ్జర్వ్ దట్ 2021 ట్రెండ్, అప్పుడు పీపుల్ ఈ మూమెంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ అగెయిన్స్ట్ ద సావర్నిటీ ఆఫ్ ఇండియా, మన దేశ నిబద్ధతను, ఈ ఐక్యతను దెబ్బతీసే వాళ్ళని చాలామంది బయటపడ్డారు, కొంతమంది చచ్చిపోయారు కూడా. ఓకే, అయితే వీళ్ళు నిజంగానే ఫార్మర్సా అని చాలామందికి డౌట్స్ వస్తున్నాయి. చాలామంది ఫార్మర్స్ ఆ ట్రాక్టర్కి సమ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అని అవన్నీ ఒక ఫార్మర్ ఒక 7 లక్షల్లో కొనగలుగుతాడు. ఒక ట్రాక్టర్ అనేది 17 లక్షలు పెట్టి దాన్ని రీమోడల్ చేయించాడు అని అంటే, మరి ఫార్మర్ అయితే అంత స్పెండ్ చేయడు యూజువల్లీ. దాన్ని ఏదో భూమి పైన ఆ ఎక్స్ట్రా డబ్బును పెడితే ఆ భూమి నాకు ఇంకెక్కువ మనీ ఇస్తుంది అనే ఆలోచనలో ఉంటారు ఏ ఫార్మర్ అయినా, ఏ అగ్రికల్చరిస్ట్ అయినా. సో వ్యవసాయం చేసేవాళ్ళు అట్లా దుబారా ఖర్చులు పెడతారు అని నేనైతే అనుకోవడం లేదు. ఇంకా మిగతా వాళ్ళు ఇట్స్ అప్ టు దేర్ డెసిషన్స్. అయితే ఈ February 13th లాస్ట్ డేట్ అన్నారు. ఈ 16th బంద్ కూడా ఒకటి డిక్లేర్ చేశారు, భారత్ బంద్ అని ఫార్మర్స్. అయితే వాట్ ఆర్ దేర్ డిమాండ్స్? అది నిజంగా గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేయలేకపోతుందా? వాట్ ఈస్ దేర్ ప్రైమ్ డిమాండ్స్ అని అంటే, కనీస మద్దతు ధర పంటకి అని అడుగుతున్నారు. మద్దతు ధర ప్రకటించకపోవడం వల్ల ఈ గొడవలు జరుగుతున్నాయా అని అంటే, మనం అనలైజ్ చేసుకుంటే ఇవి కాదు మెయిన్ రీజన్స్. ఇంకేదో ఫోర్స్ ఇదంతా నడిపిస్తుంది అనేది కొంచెం క్లియర్ కట్గా మనకి అర్థమవుతుంది అనలైజ్ చేసుకుంటే. సో నెక్స్ట్ MP ఎలక్షన్స్ ఉన్నాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫార్మర్స్ ఈ DRC ప్రొటెస్ట్లు డిక్లేర్ చేశారు. సో నిజంగా కాంగ్రెస్ ఈ ఫార్మర్స్ వెనకాల ఉండి నడిపిస్తుందా, లేకపోతే బీజేపీని దెబ్బతీయడానికా ఇది అనేది మనం పూర్తిగా అనలైజ్ చేసుకుందాం. ఓకే, యాక్చువల్లీ ఖలిస్తాన్ మూమెంట్కి ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్లకి ఏదో సంబంధం ఉంది అని చాలామంది అనుకుంటున్నారు. ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఈ ముసుగులో చేస్తున్నారు అని, ఆ మూమెంట్ని ఇంకా అగ్రెసివ్ చేస్తాము అని మనకి వార్నింగ్ సిగ్నల్ లాగా ఇవ్వడము. ప్రీవియస్గా కూడా దాన్ని బాగానే ఎదుర్కొన్నారు ఎవరైతే వాళ్ళు. ఇప్పుడు మన ఇంటిగ్రిటీని దెబ్బతీశారు. ఆ రోజు ఒక ఫ్లాగ్ని వాళ్ళు అక్కడ రీచ్ చేసి ఆ ఫ్లాగ్ని తీసేసి ఖలిస్తాన్ ఫ్లాగ్ని ఎగరేశారు. సో దట్స్ యాక్చువల్లీ ఏ సివియర్ అఫెన్స్. దే షుడ్ రిసీవ్ ఎ క్యాపిటల్ పనిష్మెంట్ యాక్చువల్లీ. సరే, దట్స్ ఎ సెకండరీ థింగ్, అది కోర్ట్ చూసుకుంటుంది. సో దిస్ ఈస్ డెఫినెట్లీ ఏ పొలిటికల్ స్ట్రాటజీ అనేది మనకి తెలిసిపోతుందండి. ఐ మీన్ బీజేపీని దెబ్బతీయడానికి వీళ్ళు, సో ఆమ్ ఆద్మీ పార్టీ అయి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ అయి ఉండొచ్చు, ఫ్రమ్ పంజాబ్ అండ్ ఢిల్లీ, వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. దే ఆర్ ద మెయిన్ పర్సన్స్ హూ ఆర్ బిహైండ్ దిస్ ప్రొటెస్ట్ అనేది మనకి వీ కెన్ అనలైజ్ ఇట్ యాక్చువల్లీ. చూసిన వాళ్ళకి ఎవరైనా గుర్తుపడేటట్టు ఉంది. సో నిజంగా కనీస మద్దతు ధర ప్రకటించడం లేదా అని అంటే అదేం లేదు. ఎప్పుడైతే ఈ ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువైందో, ఈ అగ్రికల్చర్ వేస్ట్ని తగలబెట్టేసి ఆ పొగ వల్ల విపరీతంగా పొల్యూషన్ ఏర్పడుతుందో, దానికి కూడా ఈ ఫార్మర్స్ ఎగెయిన్స్ట్ ఉన్నారు. యాక్చువల్లీ ఆ ఆల్టర్నేటివ్ థింగ్స్ ఏమైతే మనము చేయగలము, ఆ గ్రాస్ని కట్ చేసి దాన్ని బయోడిగ్రేడబుల్ వేస్ట్గా చేసి దాన్ని మెన్యూర్ లాగా తయారు చేసుకోవచ్చు. ఎందుకు ఎవరు ఈ వేలో ఆలోచించట్లేదో అర్థం కావట్లేదండి. సో మీ సజెషన్స్ ఏమైనా ఉంటే దీనిపైన ఇవ్వండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సపోర్ట్ లీగల్ క్యాపిటల్. థ్యాంక్ యూ.